అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో అయితే మీరు 31st సెలబ్రేషన్స్ చూస్తారు. 31st డిసెంబర్ సెలబ్రేషన్స్. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మంచి మంచి రిజల్యూషన్స్ అందరూ పెట్టుకోండి. అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోండి. విష్ యూ ఆల్ వెరీ బెస్ట్. అండ్ ఈ వీడియో అయితే మేము ఫామ్ హౌస్కి వచ్చాము. ఆ ఫామ్ హౌస్లో పిల్లలు కాసేపు ఎంజాయ్ చేస్తారు కదా, అండ్ మేము కూడా ఫ్యామిలీ అవుటింగ్లా ఉంటుంది కదా అని చెప్పి వచ్చాము. ఫామ్ హౌస్లో చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో అవన్నీ నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో మా మమ్మీ కూడా కనిపిస్తుంది. మా అమ్మ వచ్చింది యాక్చువల్లీ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎన్ని ట్రీస్ ఉన్నాయో, ఎంత బాగుంది, ఎంత ప్లెజెంట్గా ఉందో. సిటీ లైఫ్ కాకుండా ఇలా వస్తే ఫామ్ హౌస్కి కొంచెం అన్నా రిఫ్రెష్గా ఉంటుంది. నాకు తెలుసు, నేనైతే ఇదే ఫస్ట్ టైం ఫామ్ హౌస్కి. మీరు ఒకవేళ ఎక్కడైనా ఫామ్ హౌస్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా నా కమెంట్స్లో చెప్పండి. ఎంత బాగుందో చూడండి. అండ్ ఇక్కడే మేము ఇందాక అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నాం ఫ్యామిలీతో. పిల్లలు కొన్ని స్నాక్స్లా తిన్నారు. అండ్ ఇది కూడా చాలా చల్లగా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫామ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే నాగేంద్ర స్వామి కనిపించారు. దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం. అండ్ దెన్ అలా వెళ్ళగా సాయిబాబా కూడా కనిపించారు. సో జస్ట్ రికార్డ్ చేశారనమాట. హాయ్ చెప్పమ్మా. ఎక్కడికి వచ్చావు? ఫామ్ హౌస్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ ఎప్పుడు వచ్చారో, ఎందుకు వచ్చారో నేనైతే అది నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈరోజే వెళ్ళిపోతుంది అమ్మ. సో అందుకని నాతో పాటు ఫామ్కి తీసుకొచ్చాను, కొంచెం సేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి. అండ్ మాకైతే 2 జాంగాయలు కనిపించాయి, చాలా కనిపించాయి. కానీ మేమైతే 2 తీసుకొని శుభ్రంగా తినేసాం. పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే వాళ్ళకి ఒక వీవర్ బర్డ్ నెస్ట్ కనిపించిందంట. దాన్నే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాని గురించి. అండ్ అందరూ అయితే అలా చూసుకుంటూ ఒక రౌండ్ అయితే ఫస్ట్ ఫామ్ చుట్టూ ఒక రౌండ్ వేసాము. పిల్లలు అయితే దే ఆర్ ఎక్స్ప్లోరింగ్. ఏంటి, ఏ ఫ్రూట్, ఏ వెజిటేబుల్ అన్నట్టుగా వాళ్ళైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నేను మాత్రం ఆ మూమెంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ స్లోగా వెళ్తున్నా వాళ్ళ వెనకాల. ఇక్కడ ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ ఏంటంటే, మేము అలా ఫామ్కి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక డాగ్ ఉంది. అది మా బావగారికి ఫస్ట్ నుంచి తెలుసంట. అది ఆయన కారే అని చెప్పి ఆ కార్ ఎంటర్ అవ్వగానే అసలు సినిమాలో చూపిస్తున్నట్టు కార్ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది. నేనైతే దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా భయపడ్డాను. అక్కడ కూర్చుంది, చెట్టు పక్కనే. నేను వెళ్ళి అంత క్యాప్చర్ చేయలేదు. కానీ ఉన్నంతసేపు నేను కూడా దాన్ని అలవాటు చేసుకున్నా. నేను టచ్ చేయలేదు, కానీ నేను చెప్తున్నాను స్లోగా. నేను చెప్పిందని అది డాగ్ అర్థం చేసుకుంటుంది. అండ్ ఇట్ వాజ్ సూపర్ అండి. అసలు ఆ డాగ్స్కి హ్యూమన్స్కి ఉన్న రిలేషన్ అయితే ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అనుకుంటా. ఇక్కడైతే ఇది సపోటా చెట్టు అంట. నేనైతే చూస్తున్నా, అంటే నేను నా ఫస్ట్ టైం అండి ఇలా చెట్లని చూడడం కాదు, ఇలా ఫ్రూట్స్ ఉన్న చెట్లని చూడడం అనమాట. సపోటా చెట్టు చూశాను, ఇంకా చాలా చూశాను. అండ్ అందరు వెళ్ళిపోతున్నారని చెప్పి నేను కూడా వెళ్తున్నా. ఫస్ట్ అయితే మనకి ఫామ్కి ఎంటర్ అవ్వగానే అక్కడైతే చాలా జాంకాయ చెట్లు ఉన్నాయి. అలా వెళ్ళగా అన్నీ ఉన్నాయి. అండ్ ఈ ఫామ్ పక్కనే ఒక లేక్లా ఉంది. అక్కడ నాకు తెలిసి ఎలో లేదనుకుంటా. నేనైతే వెళ్ళలేదు. పిల్లలు జస్ట్ అలా వెళ్ళి చూసారు, బట్ నేనైతే వెళ్ళలేదు. ఎంత బాగుందో. కాకపోతే మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము ఆ రోజు. ఇట్ వాజ్ అరౌండ్ 12:30 అలా స్టార్ట్ అయ్యాం. అండ్ ఇట్ వాజ్ అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 1:30 అలా అయింది. బట్ అక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఆ ప్లేస్ చూపించాను కదా ఇందాక, అక్కడ అంత ఎండ తగలేదు. జస్ట్ ఒక ఫామ్ అయితే చూసేసి అండ్ మేము అక్కడ రెస్ట్ తీసుకొని కాసేపు పిల్లలు ఆడుకొని అండ్ ఫుడ్ తినేసి రిటర్న్ అయ్యాం. ఇందాక డాగ్ గురించి చెప్పాను కదా, ఆ డాగ్తోనే పిల్లలు ఆడుతున్నారు. మా అహన్ ఎంత ఆడాడంటే, అండ్ ద డాగ్ నేమ్ ఈజ్ భగీరథ అంట. అది మా బావగారే పెట్టారు. సో పిల్లలు అయితే అందరూ బగీ అని పిలుస్తున్నారు. ఇక్కడ కోకోనట్ ట్రీస్ ఇవన్నీ అసలు ఓ మై గాడ్ ఎంత బాగుందో. ఇంకా మేము ఎర్లీగా వెళ్తే ఎంతో చూసేవాళ్ళం అనుకుంటున్నాం. అండ్ ఆ రో అంతా కోకోనట్ ట్రీస్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నేను రాడిష్ చూశాను. రాడిష్ ఎలా ఉంది, అండ్ వాళ్ళు ఎలా వేసారంటే ప్లాంట్స్ ఒక సైడ్ అంతా రాడిష్, ఒక సైడ్ అంతా వెజిటేబుల్స్ అంటే ఇది చూడండి, ఇక్కడ పాలకూర వేశారు. అండ్ ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. అందుకే ఇవి ఇంత ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వాటర్ పోస్తూ అండ్ అలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది ఆనియన్, మనం ఉల్లి కాడలు అంటాం కదా అది. అండ్ ఇదంతా కనిపించేదంతా పాలకూర. ఓ మై గాడ్, మేమైతే తీసుకుందాం అనుకున్నాం, బట్ అస్సలు కుదరలేదు తీసుకోవడం. అండ్ పాలకూర తర్వాత కొత్తిమీర ఎంత స్మెల్ ఉందంటే, అసలు ఇంత న్యాచురల్గా తింటే మన హ్యాబిట్స్ ఎంత హెల్తీ ఈటింగ్ ఉంటే నాకు తెలిసి మనం
హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే లేదనుకుంటా. కానీ మనకున్న టైం జోన్లో కానీ మనకున్న వర్క్స్లో కానీ అస్సలు కుదరదు. అండ్ ఇది ఏంటంటే క్యాబేజ్ అంట. అండ్ ఇలా ఇలా ఇంట్రెస్టింగ్ ఎన్నో చూశాను. ఇవన్నీ వచ్చేసి వెజిటేబుల్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇట్ వాజ్ సో అమేజింగ్. ఈ ఫామ్ అసలు సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి పంపర్ పనసకాయ మేమైతే ఎప్పుడు వినాయక చవితికి పెట్టుకుంటాము. పంపర్ పనసకాయని ఇంగ్లీష్లో ఏమనాలని జస్ట్ ఇప్పుడే గూగుల్ చేశాను. ఇట్స్ కాల్డ్ పోమిలో అంట. ఇది వచ్చేసి సిట్రస్ ఫ్రూట్ కదా, ఎంతమంది తింటారో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి ఏం కాయ ఐ ఫర్గాట్, బట్ ఐ డోంట్ నో, నేను నేమ్ అయితే మర్చిపోయాను. ఇక్కడ నాకైతే ఎంతో బాగా నచ్చింది ఏంటంటే దానిమ్మకాయ చెట్టు చూశాను, అండ్ చెట్టుకి కాయ ఉంది. అంటే అన్నీ ఆబ్వియస్గా ఉంటాయి కదా, బట్ అలా కళ్ళతో చూసేటప్పటికి అదొక హ్యాపీనెస్గా అనిపించింది. అండ్ పువ్వు కాయ ఇవన్నీ ఎంత న్యాచురల్గా ఉంటాయో కదా. సో ఐ లైక్ ద ప్రాసెస్ అనమాట. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. ఏంటిదమ్మా కన్నయ్య అది? దానిమ్మ. అమ్మో. అండ్ ఇక్కడైతే బత్తాకాయలు అండ్ నారింజకాయలు అవన్నీ ఉన్నాయి. నేనైతే నాకు ఇష్టమైన జాక్ ఫ్రూట్ ఏమన్నా ఉందా అని ఎతికాను. అక్కడ జాక్ ఫ్రూట్ ట్రీ అయితే ఏమీ లేదు, బట్ అన్ని ట్రీస్, మిగిలిన ట్రీస్ అయితే ఉన్నాయి. అండ్ లాట్స్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మా బావగారికి ఫ్రూట్స్ వస్తాయంట, మ్యాంగో సీజన్లో. నాకైతే ఇంకొకసారి ఎప్పుడైనా మ్యాంగోస్ చూడ్డానికి ఎప్పుడైనా వెళ్ళాలని అనిపించింది. అండ్ ఇక్కడ మా అమ్మ చింత చిగురు ఉంటుంది కదా, చింత చిగురు చాలా ఫ్రెష్గా ఉందని చెప్పి తనైతే కోస్తున్నారు ఇక్కడ. అండ్ చింత చిగురు మటన్ ఎంతమందికి ఇష్టం కమెంట్స్లో చెప్పండి. ఫామ్ మొత్తం ఒక రౌండ్ వేసేసి మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాం. మోహన్ బాబు అస్సలు భయం లేకుండా ఆ డాగ్ని ఏదో బొమ్మ డాగ్ లాగా మొత్తం స్క్వీజ్ చేసేస్తున్నాడు. నాకైతే అసలు ఎంత భయం వేసిందంటే, బట్ రాను అలవాటు అయిపోయిందని చెప్పాను కదా, అలవాటు అయింది. బట్ ఐ డోంట్ టచ్ డాగ్స్ అండి. మా వాడు ఏదో పెద్ద సోఫా పట్టుకున్నట్టు లేకపోతే ఏదో సమ్ బొమ్మ పట్టుకున్నట్టే వాడు ఫీల్ అవుతున్నాడు. ఈ మూమెంట్స్ అయితే నాకు గుర్తుండిపోవాలని నేను రికార్డ్ చేశాను. అదేదో బొమ్మ దానికి కూర్చుందా అన్నట్టుగా మా వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో, ఎంత జాయ్ఫుల్గా ఉన్నాడో. చిన్నప్పుడు అసలు భయం లేకుండా ఉంటారేమో అందరూ. కాసేపు అలా సరదాగా కూర్చొని మాటలు చెప్పుకొని ఇంకా ఫుడ్ టైం అయిపోయింది. పిల్లలు ఆకలంటే మా బావగారు అండ్ శివ వెంట్ అవుట్ అండి టు బ్రింగ్ సమ్ ఫుడ్. సో అందరు అలా రెస్ట్ తీసుకొని, పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకొని అండ్ పిల్లలు ఆడుకుంటే నేను ఇంకా ఫామ్లో ఏమున్నాయని చూడడానికి వచ్చాను. అప్పుడు నాకైతే ఈ బుజ్జి కోళ్ళు కనిపించాయి. అండ్ కోడితో పాటు చిన్న మేక పిల్లలు, అప్పుడే పుట్టిన మేక పిల్లలు ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి అంటే అవి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏదో బర్డ్ కనిపించిందండి. ఇవి కాకుండా ఏదో బర్డ్ ఉంది, అది నాకు ఏంటో కూడా నేమ్ తెలియట్లేదు. అండ్ ఐ మిస్డ్ రికార్డింగ్ వైట్ రోజెస్. ఎంత బంచ్ ఆఫ్ వైట్ రోజెస్ ఉన్నాయి అసలు. ఈ ఫామ్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ చిన్న బర్డ్స్ ఆర్ యానిమల్స్ అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. వచ్చేసి డ్యూయల్ వ్యూ వీడియో తీస్తున్నా యాక్చువల్లీ. ఓకే, ఇలా అయితే బెస్ట్ ఏమో. ఇటు సైడ్ నేను అండ్ అటు సైడ్ నాకేం కనిపిస్తుందో అది చూపిస్తున్నా. నా ఎక్స్ప్రెషన్స్ కానీ, నా హ్యాపీనెస్, నా ఎగ్జైట్మెంట్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంత చెట్లో మనం కూడా ఒక చెట్టు నాటితే ఎంత బాగుంటుందో కదా. ఐ థింక్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బెనిఫిట్. ఎవరో నాటిన దానికి మనం ఆనందపడ్డాం కన్నా మనం కూడా మన చేతులతో నాటి అది పెద్దదైతే చాలా బాగుంటుంది అనుకుంటా. ఉయ్యాలుంటే పిల్లలందరూ ఎక్కి ఊగుతుంటే మా వాడు మాత్రం నేను ఒక్కడనే సింగిల్గా ఊగుతానని చెప్పి ఊగుతున్నాడు. అండ్ మేమందరం కూర్చొని అలా సరదాగా మాట్లాడుకునేటప్పటికీ మా వాళ్ళు అయితే ఫుడ్ తీసుకొచ్చేసారు. నేను నాన్ వెజ్ తిన్నాను. నాకైతే పన్నీర్ అండ్ పిల్లలకి చికెన్ అండ్ సమ్ బిర్యానీ అండ్ పరోటాస్ ఐ మీన్ బటర్ నాన్స్. అండ్ అందరూ అయితే రెడీగా ఉన్నాము తినేయడానికి. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు సర్వ్ దెమ్. అండ్ అండి ఇలా మా 31st సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి ఫామ్లో. అండ్ వీ డిసైడెడ్ అందరం మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం ఇంట్లో అని చెప్పి ఇక్కడైతే ఫామ్లో లంచ్ ఆర్ బ్రంచ్, ఐ డోంట్ నో వాట్ వి కాల్.
అండ్ యా మా వాడు ఏదో కావాలని అయితే ఇక్కడ మారం చేస్తున్నాడు. అండ్ యా పిల్లలు అంతే కదా. అండ్ యా ఇట్స్ టైమ్ టు రిటర్న్ అండి. ఫుడ్ తినేసి కొంచెం సేపు అలా కూర్చొని పిల్లలు అందరు ఇంకా బయలుదేరుతున్నారు వెళ్దామని చెప్పి. అండ్ యా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది. అంత ఎక్కువ లేదు థ్యాంక్ గాడ్. బట్ ఆ టైంకి సేఫ్గా అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. మనకున్న బిజీ షెడ్యూల్లో మనం కూడా మన గురించి కొంచెం అయితే టైం తీసుకోవాలి. అండ్ యా నా ఇయర్ ఎండ్ అయితే ఇలా ఫామ్ హౌస్లో కొన్ని మంచిగా న్యాచురల్గా చూశాను. కొంచెం ఎందుకో జాయ్ఫుల్గా అనిపించింది. ఇప్పుడు ఈ రికార్డ్ చేస్తున్న వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా అదే ఫీల్లో ఉన్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్, బీ గుడ్, బీ కైండ్ అండ్ బీ పాజిటివ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.